ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు శాఖాపరమైన పొరపాట్లు చేయొచ్చు. లేదా లంచాల కోసం తప్పులు చేయొచ్చు. జగన్ టైంలో అట్లాంటిది జరిగితే జగనే చేశాడు. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే చేసింది. కుట్ర చేశారు లేకపోతే దోచుకోవడానికే అని రాసేవాళ్ళు వార్తలు. అదే ఇప్పుడు జరిగితే గనక అధికారుల తప్పిదాలు అని రాస్తారు. ఇది విచిత్రమైనటువంటి వ్యవహారం. ఇదిగో చూడండి ఈ వ్యవహారం. ఇందులో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే పాసు పుస్తకాల్లో మళ్ళీ తప్పుల తిప్పలు. తప్పులు సరిదిద్దాకే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ఇవ్వాలని ఈకేవైసీ ద్వారా పూర్తి వివరాలు భూయజమానులకు తెలియజేసి వాళ్ళ అంగీకారం తీసుకోవాలని రెవెన్యూ శాఖ ఎంత చెప్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు వీఆర్ఓలు, రెవెన్యూ అధికారులు ముద్దు నిద్ర పెట్టలేదు. పర్యవేక్షించాల్సిన కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఆర్డీఓలు కూడా ప్రేక్షక పాత్రకు పరిమితం అవుతున్నారు. దీంతో నియోజకవర్గానికి 2 చొప్పున పంపిణీ చేసే గ్రామాల్లోనూ తప్పుల తడక పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాస్ పుస్తకాలు తప్పుల తిప్పలు తప్పట్లేదు. ఫిబ్రవరి, మార్చిలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన గ్రామాల్లో కూడా వాటిలో తప్పులున్నాయని సరిచేయాలని పెద్ద సంఖ్యలో అర్జీలు వస్తుంటవి. ఎందుకు నిదర్శనం? దీంట్లో మళ్ళీ వైకాపాయంలో తప్పులే పునరావృతం. జగన్ ఎందుకు చేస్తాడు? అక్కడ ఇది నాది అని ఒకడు అన్నాడు, కాదు అని రికార్డులో ఉంది. ఎవడో దానికి జడ్జి చేయాల్సింది. ఆ వ్యవస్థకి పరిష్కారం చూపెట్టాలరా బాబు అని నేను 1,00,000 సార్లు చెప్తున్నా. పరిష్కరించడం చూపెట్టి అప్పుడు జరిగితే జగన్ పాపం, ఇప్పుడు జరిగితే అధికారుల లోపం. ఇది మన దౌర్భాగ్యం.